పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. యుక్రెయిన్ యుద్ధం ముగిసే మార్గం ఏంటి? ఈ ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్. ఈరోజు వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోప్ ప్రధాన దేశాల నేతలు సమావేశమవుతున్న నేపథ్యంలో శాంతికి మార్గం సుగమం అవుతుందనే ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రష్యా అధ్యక్షుడు ప్యూటిన్తో జరిగిన అలాస్కా సమ్మిట్ తర్వాత ట్రంప్ అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకోవటం యూరోప్ దేశాలకు పెద్ద షాక్గా మారింది. దీంతో ఈ సమావేశం కేవలం యుక్రెయిన్ భవిష్యత్తుకే కాకుండా నేటో భవిష్యత్తు కూడా కీలకం కానుంది. ఇవాళ వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ లో జరిగే మీటింగ్ కు జెలెన్స్కీకి అండగా యూరోప్ నాయకులు హాజరవుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ లాంటి నేతలు అందరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఈ సమావేశానికి యూరోప్ కీలక నేతలు హాజరు కావడానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్కసారిగా తన పాత స్టాండ్ మార్చుకోవటమే. ఇప్పటి వరకు ముందు కాల్పుల విరమణ తర్వాతే చర్చలు అన్నది అమెరికా యూరోప్ ఉమ్మడి లైన్. కానీ పుతిన్తో భేటీ అయిన తర్వాత ట్రంప్ నేరుగా శాంతి ఒప్పందం అనే రష్యా లైన్ తీసుకున్నారు. దీంతో యూరోప్ దేశాల్లో ఆందోళన మొదలైంది. యుక్రెయిన్ రక్షణ కోసం నిలబడాలా లేక అమెరికా యూరోప్ ఐక్యత కొనసాగించాలా అన్న సందేహం కలుగుతోంది. యూరోప్ నేతల భయం ఏంటి అంటే ట్రంప్ జెలెన్స్కీని ఒత్తిడి చేసి రష్యాకి అనుకూలంగా డీల్ చేయిస్తారేమోనని. ఒకవేళ అలా జరిగినా యూరోప్కి వచ్చిన ముప్పు ఏమీ లేదు. కానీ యుక్రెయిన్ని ఎగదోసి రష్యాతో యుద్ధం కొనసాగించడానికి యూరోప్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని రష్యా మీడియా తీవ్రమైన విశ్లేషణలు చేస్తోంది. గత ఫిబ్రవరిలో జరిగిన జెలెన్స్కీ ట్రంప్ భేటీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ట్రంప్ నీ చేతిలో పట్టేమీ లేదు, రష్యా శక్తివంతమైన దేశమంటూ జెలెన్స్కీని బహిరంగంగా అవమానించారు. అదే మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో యూరోప్ నేతలు ఈసారి కలిసికట్టుగా జెలెన్స్కీతో కలిసి వస్తున్నారు. ముందుగా రక్తపాతం ఆగాలి, తర్వాతే సరిహద్దు భద్రతపై చర్చ జరగాలని యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు యుక్రెయిన్ రక్షణ యూరోప్ బాధ్యతే అని, అమెరికా ఆయుధాలు ఇస్తుంది, కానీ దానికి సంబంధించిన డబ్బు యూరోప్ పెట్టాలని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్పష్టంగా చెప్పారు. ఇది పుతిన్ ఎప్పటినుంచో కోరుకుంటున్న అంశం. ప్రస్తుతం రష్యా యుద్ధరంగంలో పైచేయి సాధిస్తోంది. 20% భూభాగం ఇప్పటికే తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత పుతిన్కు సీజ్ ఫైర్ పై ఆసక్తి లేదు. తమ లక్ష్యాలు నెరవేరినప్పుడు మాత్రమే శాంతి అని ఆయన స్పష్టం చేశారు. అయితే యూరోప్ దేశాలు మాత్రం యుద్ధం ఆగిన తర్వాత యుక్రెయిన్ భద్రత కోసం ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ సిద్ధం చేయాలని యోచిస్తున్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇచ్చినా సరే భవిష్యత్తులో పుతిన్ మళ్లీ యుద్ధం మొదలుపెట్టకుండా నిరోధించాలి అన్నదే వారి ప్లాన్. లండన్లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలో జరిగిన వర్చువల్ సమావేశంలో ట్రంప్ కూడా యుక్రెయిన్ భద్రత హామీకి కట్టుబడి ఉన్నారని ఒక ప్రకటన జారీ చేశారు. ఇది ట్రంప్ ని మాట తప్పనివ్వకుండా బంధించేందుకు యూరోప్ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఈ రోజు వైట్ హౌస్ భేటీ యుక్రెయిన్ భవిష్యత్తును మాత్రమే కాదు, అమెరికా యూరోప్ మధ్య స్నేహాన్ని కూడా పరీక్షించబోతోంది. పుతిన్ ఆశించినట్లుగా నాటోలో చీలిక వస్తుందా లేక యూరోప్ అమెరికా కలిసి రష్యా ప్రణాళికను తిప్పికొడతాయా అన్నది నేటి చర్చలతో తేలిపోతుంది.